వైసీపీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీలో మాట్లాడిన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని తెలుగుదేశం ఎంపీలు ధ్వజమెత్తారు. జగన్ గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాలపై చర్చించాలంటే గంటలు రోజులు సరిపోవన్నారు. రాష్ట్ర ప్రజలను పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించేందుకే జగన్ ఈ కార్యక్రమాలు చేస్తున్నారని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ విధానాలు మార్చుకొని బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ప్రవర్తించాలని హితవు పలికారు. వేదాలు వల్లించినట్టు ఢిల్లీ దాకా రావాల్సిన అవసరం లేదు. దానికి తోడు మళ్ళీ మీరు ఇతర పార్టీలను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరగబోతుందని చెప్పేసి ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఒకసారి గమనిస్తే గత 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో అరాచకమైన పరిపాలన అందించి దాదాపు 2 లక్షల పైన కేసులు కార్యకర్తల మీద, నాయకుల మీద, ఇతర ప్రజల మీద పెట్టి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల నుంచి నిన్ను ప్రజలే చీత్కరించి ఈ రోజు బయటకు పంపించడం జరిగింది. ఢిల్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసము నిధులు అడగాల్సిన సమయంలో ఈ విధంగా అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి నడివీధుల్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో మీ పరిపాలన ఉన్నప్పుడు అదే పల్నాడు ప్రాంతంలో చంద్రన్న అని చెప్పేసి ఒక అతను జై చంద్రబాబు అన్నందుకోసం అతను నడి రోడ్లో చంపినప్పుడు గుర్తురాలేదా నీకు రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకాలు? కడప జిల్లాలో దుబ్బై అయినటువంటి బీసీ వ్యక్తిని నడి రోడ్లో చంపినప్పుడు గుర్తురాలేదా నీకు అరాచకాల గురించి? అదేవిధంగా సాక్షాత్తు నీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ని చంపి పార్సల్ చేసి ఇంటికి పంపిస్తుంటే దళితుడిని నీకు గుర్తురాలేదా రోజు అరాచకమైన పరిపాలన? మీకు ఎవరైతే రోజు అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు, మారం గారు కావచ్చు మీకు మద్దతు తెలిపారో వారు కూడా ప్రశ్నిస్తున్నాను. గతంలో ఇదే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ రావడానికి అనేక ఇబ్బందుల పరిస్థితి ఏర్పడే పరిస్థితుల్లో హైదరాబాద్ లో కూర్చొని ఆయన వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మళ్ళీ ఆ రోజు మీకు సాక్షాత్తు మీ తోటి ఎంపీ గారు ఈ విధంగా పరిస్థితులు ఉంటే ఎందుకు ఆ రోజు మీరు ప్రశ్నించలేకపోయిన సందర్భాన్ని అడుగుతున్నాను. అధికారంలో ఉండగా, ముఖ్యమంత్రిగా ఉండగా లెక్క పెట్టలేని పర్యటనలు మీరు చేశారు. ఢిల్లీ వచ్చి రాష్ట్రానికి, మన తెలుగు వాళ్ళకి, 5 కోట్ల ఆంధ్రులకి ఏం తీసుకొచ్చారు? మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. 5 ఏళ్ళలో మీ పరిపాలనలో మీరు చేసే కార్యక్రమాలు ఏంటి? అసలు ఈ రాష్ట్రానికి మీకు ఇచ్చిన అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చి గతంలో మీరు పరిపాలన చేసేటప్పుడు మీరు చేసే కార్యక్రమాలు ఏంటి? మీరు కనీసం రిజల్ట్ ఇచ్చిన రోజు కూడా మీరు ఆత్మపరిశీలన చేసుకోలేదనేదే నా ఆలోచన. ఎందుకంటే సాక్షాత్తు 2 డేస్ బ్యాక్ మేము ఆంధ్ర భవన్కి వెళ్ళా, ఇప్పుడు పార్లమెంట్ మా లాబీలో డిస్కషన్ చేశారు. మీ పార్టీ చెందిన నాయకులే వాళ్ళు ముక్కును వేలేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదేమో అనే ఒక ఆలోచన పక్కవారు చర్చించుకుంటున్నారు. ఈరోజు యావత్తు పారిశ్రామికవేత్తలు, లేకపోతే ఈరోజు మొన్న ప్రకటించిన తర్వాత చాలామంది అమరావతికి వచ్చి మేము ఫ్యాక్టరీస్ పెడతాం, ఇన్స్టిట్యూట్స్ పెడతామని చెప్పి వారందరూ ప్రకటన చేస్తుంటే సోషల్ మీడియాలో చూస్తుంటే ఆనందం కలుగుతుంది. ఈ సమయంలో మీరు దీన్ని బ్రేక్ చేయడానికి మీరు చేస్తున్న యాక్టివిటీస్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధ్యత గల ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు కొన్ని ఆలోచనలు, సూచనలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలు చేసిన అరాచకాలు, అక్రమాలు డిస్కషన్ చేస్తే ఈరోజు ఒక రోజు, గంట, సంవత్సరం మనకు సరిపోదు. మీకు రాజకీయాలు చేయాలనుకుంటే అసెంబ్లీ వేదిక ఉంది, చర్చించండి, మీరు మాట్లాడండి, ప్రభుత్వం ఏ తప్పు చేసినా నిలదీయండి, అవకాశాలు ఉన్నాయి. ఆ వేదిక విడిచిపెట్టి ఈరోజు మీరు ఎందుకు రాగలుగుతున్నారో మీరు ఆత్మపరిశీలన చేసుకోమని మీకు తెలియజేసుకుంటూ మీరు ప్రతిపక్ష పాత్రగా మీరు పోషించవలసిన 5 ఏళ్ళు చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్.